పదవి అంటే హోదా కాదు, ఒక బాధ్యత. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసే వాళ్ళకే అవకాశం. 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి. మున్సిపాలిటీని, పార్టీని రెండును కాపాడుకుంటూ పార్టీకి విధేయులుగా ఉన్నవారిని నెక్స్ట్ చైర్మన్ చేస్తాం. చైర్పర్సన్ ఎంపికలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయం ఫైనల్. జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్న అన్ని సమస్యలపై త్వరలోనే రివ్యూ సమావేశం పెట్టుకొని వాటిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి అలాగే మున్సిపాలిటీలో కుక్కల బెడద చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాం. సోమవారం రోజు తప్పకుండా ఆ కుక్కలని తీసుకెళ్లి ఫారెస్ట్లో వదిలేస్తాం. పదవి అంటే హోదా అని కాకుండా పదవి అని బాధ్యతగా తీసుకొని మరి మున్సిపాలిటీకి బాగా టైం కేటాయించడంతో పాటు ప్రజల లోపల చురుగ్గా సమస్యలను కనుక్కొని ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళ గురించే మా ఆలోచన ఉంటుంది. అదేవిధంగా మేము ఆలోచన చేస్తాం. అంతేకాకుండా మరి రివ్యూ మీటింగ్స్ కానీ మరి అదేవిధంగా మన హయ్యర్ అఫీషియల్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అట్లాంటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని చైర్మన్ ఎంపిక ఉంటుంది. మరి పార్టీని కూడా స్ట్రెంథెన్ చేయాలి, ఒక సైడ్ మరి మున్సిపాలిటీని కూడా చూసుకోవాలి. అట్లాంటి అన్ని విషయాలని బాగా దానిపైన ఎట్లా చేయాలనేది మేమందరం కూడా ఆలోచన చేస్తున్నాం. సరైన సమయంలో సరైన అభ్యర్థిని మేమందరం కలిసి కౌన్సిలర్లు అందరం కూడా దాంతోపాటు మా మాజీ మంత్రి వాళ్ళందరి సలహాతోటి మా అభ్యర్థి ఎంపిక ఉంటుంది. మొన్ననే జరిగిన అవిశ్వాసానికి మద్దతు పలికినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా అందరి సపోర్ట్ తోటి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి మేమందరం ప్రయత్నిస్తున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కుక్కలకు సంబంధించి బాగా మరి వార్డుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని గురించే మేము కౌన్సిలర్లం కొంతమంది చర్చించాం. తొందరలోనే మా కౌన్సిలర్లు అందరం మీటింగ్ పెట్టుకొని రివ్యూ మీటింగ్ పెట్టుకొని కమిషనర్ గారు సహకారంతో మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు అందరు కలిపి ఇక్కడి నుంచి తరలించి వేరే ప్రదేశంలో వదలడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ రెస్క్యూ టీంని కూడా మండే రోజు రమ్మని పిలిచాం. ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి కొంచెం మున్సిపాలిటీలో అభివృద్ధి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నది వాస్తవం. ఎందుకంటే దానికి ఎమ్మెల్యే కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ తర్వాత ఎంపీ కానీ అన్ని ఎలక్షన్ కోడ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. దానికి తోడు ఈ అవిశ్వాసం అనే సబ్జెక్ట్ కూడా వచ్చింది. అయినప్పటికీ మొన్న వర్షాల్లో మేము ఇక్కడ మున్సిపల్లో కౌన్సిలర్లు అందరం సమావేశమై రెస్క్యూ టీంని కూడా ఏర్పాటు చేసి మరి ఎక్కడెక్కడ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మా మున్సిపల్ జేసీబీతో సాయంతో అది క్లియరెన్స్ చేసే పనులు చేపట్టినాం. అదేవిధంగా తొందరలోనే వార్డులు ఎక్కడెక్కడ రోడ్లు డ్యామేజ్ అయినాయి తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఏఈ భాస్కర్ గారు కూడా కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి జాప్యం కాకుండా కలెక్టర్ గారు తొందరలోనే డేట్ ఇస్తారు. కలెక్టర్ గారు డేట్ ఇచ్చిన తర్వాత తొందరలోనే చైర్మన్ అభ్యర్థి అది ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత మరి వెంబడే మా మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని ఈ లోకల్ ఎక్కడెక్కడ సమస్యలు మేజర్గా ఉన్నాయో దానిపైన సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మరి ఈ మధ్యకాలంలో మూడా ఫండ్స్ కానీ TFUIDC తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ కానీ మరి అదేవిధంగా మున్సిపల్ ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ తోటి కూడా డెవలప్ చేయడానికి మేమందరము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మరి తొందరలోనే దశల వారీగా ఏరియా వైజ్గా అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు అన్నింటినీ సమాంతరంగా చూస్తూ తొందరలోనే మా యొక్క పనులు ప్రారంభిస్తాం. సజ్జం లక్ష్మారెడ్డి వారి ఆలోచన మరియు వారు చెప్పే విధానంతో పాటు పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు మరియు పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తికే రాబోయే రోజుల్లో చైర్మన్ పదవి దక్కుతుంది. మరి అంబేద్కర్ చౌరస్తా నేషనల్ హైవే 167 పైన కూడా మరి వర్షానికి ఇటీవల రెగ్యులర్గా వర్షం కురుస్తున్న పనులలో జాప్యం అవుతుంది. మరి తొందరలోనే నేషనల్ హైవే అథారిటీ అధికారులను కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మరి తొందరలోనే పనులు సజావుగా సాగేలాగా చర్యలు తీసుకునేటట్టు మా కౌన్సిలర్ల బృందం అంతా కూడా ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా మా మాజీ మంత్రివారు లక్ష్మారెడ్డి గారి వారి సూచనల మేరకు మేమందరం మెజార్టీ కౌన్సిలర్ల అభిప్రాయం ఎవరిని ఉంటే వాళ్ళనే చైర్పర్సన్గా ఎన్నుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మరి
కొంతమంది పని కట్టుకొని కావాలని కౌన్సిలర్ల పైన దుష్ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ మరి చెప్తున్నాం, కావాలంటే విలువైన సలహాలు ఇవ్వండి, అంతేగాని మరి వాట్సాప్లలోనో లేకపోతే ఇంకో దగ్గర మెసేజ్లు పెట్టి మాట్లాడి ఇదే రాజకీయం అనుకొని మరి అట్లాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.